నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నినదించిన ధీరుడు వీరుడు మహాకవి దాశరథి కృష్ణమాచార్యుడు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానరమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిప్పుడు, పసి పాపల నిదుర కండ్లలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అని ఎంతో ప్రజా చైతన్యం కోసం కృషి చేసిన మహానుభావుడు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన ధీరుడు, అలాగే దొరల గడీలకు, జమీందారులకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితాన్ని గడిపిన ఆ మహానేత, మహారచయిత, విప్లవ రచయిత, ప్రజా రచయిత, ప్రజా కవి దాశరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరును ఒక కొద్ది ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనలు, డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహాకవి పేరును దాశరథి మానుకోట జిల్లాగా నామకరణం చేయాలని, అలా చేసి ఆయన గౌరవాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఔత్సాహిక కవులు, కళాకారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న కవులు ముందుకొచ్చి ఆయన రచనలను కానివ్వండి, ఆయన గ్రంథాలను కానివ్వండి, ఆయన పాటల్ని కానివ్వండి ప్రపంచ దేశాలకు విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మహానుభావుడి స్థాయికి తగ్గట్టు దాశరథి మానుకోట జిల్లాగా నామకరణం చేయాలనే ఉద్దేశాన్ని మేధావులు, విద్యావంతులు, పాత్రికేయులు, ఇలా ఆలోచన పరులందరూ డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఇప్పుడు మీ ముందుకు లలిత న్యూస్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ మేధావుల మాటల్లోనే విందాం. దాశరథి గారు ఒక మహబూబాద్ జిల్లాకో తర్వాత ఉమ్మడి రాష్ట్రాలకు పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన ఒక విశ్వకవి. ఎందుకంటే ఆనాటి తెలంగాణ పోరాటం అనేది ఆసియా ఖండంలోనే ఒక పెద్ద చారిత్రాత్మకమైన పోరాటం. అలాంటి పోరాటంలో దాశరథి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా కేవలం కలమే కాదు, తుపాకీ కూడా పట్టుకున్నారు, ఆయుధం కూడా పట్టుకున్నారు. ఒకవైపు ఏమో అక్షరాయుధం, మరోవైపు ఆయుధం పట్టుకొని కూడా వాళ్ళు పోరాటం చేసినారు. చరిత్రలో మనకు చాలా అరుదు. అంటే ఒక కవి అనేవాడు ఇటు పోరాటంలో చేయడం, తర్వాత తమ రచన ద్వారా ప్రజలను చైతన్యం చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఫ్రెంచ్ రివల్యూషన్ సమయంలోనే అలాంటి కవులు ఉండేది. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి, ప్రజాకవి దాశరథి. అయితే దాశరథికి నిజంగా మన రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కూడా ఇవ్వాల్సినంత గౌరవం ఆయనకున్నంత రాలేదు. ఆస్థాన కవిగా అవకాశం ఇచ్చిండొచ్చు, కానీ ఆయనకు నిజంగా రావాల్సినంత సముచితమైన గౌరవం రాలేదు. ఆయనను విశ్వకవి ఎందుకు అంటున్నాం అంటే, ప్రపంచంలో చాలామంది ఇవాళ ఎంతోమంది అభ్యుదయవాలు వాళ్ళు అందరూ కూడా ఒక సోషలిజాన్ని కోరుతారు. అలాంటి సోషలిజాన్ని కోరిన వ్యక్తి కూడా, ఉదాహరణకు ఆ చల్లని సముద్ర గర్భం అనే ఒక కవితలో ఆయన ఏమంటాడంటే, అన్నార్థులు అనాథలు ఉండని ఆ నవయుగం అదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఎప్పుడు అంటాడు. అంటే అది ఎవరైతే సోషలిజం కోరుతుందో దానికి ప్రతిరూపమైన కవితా చరణాలు అవి. అలాంటి అప్పుడు మనం విశ్వకవి అని ఈజీగా అనడానికి అవకాశం ఉంది. ఈరోజు దాశరథి గారిని కేవలం ఒక చిన్న గూడూరు మండలానికి అని కాదు, మన జిల్లాకే ఎప్పుడో పెట్టాల్సింది. జిల్లాలు ఏర్పడినప్పుడే మహబూబాదు దాశరథి మానుకోటను దాశరథి మహబూబాద్ జిల్లాగా నామకరణం చేయాల్సి ఉండేది. ఆ విషయంలో నిర్లక్ష్యం జరిగిందనేది సుస్పష్టం. ఇప్పటికైనా పాలకులు మేల్కొని ఈ జిల్లాకు దాశరథి మహబూబాద్ జిల్లాగా లేదా దాశరథి మానుకోట జిల్లాగా పేరు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మహబూబాద్ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి చిన్నగూడూరులో జన్మించి మన జిల్లా పరిధిలోని గార్ల మండలంలో ఆయన విద్యాభ్యాసాన్ని కొనసాగించి పెరిగి పెద్దయి 19-20 సంవత్సరాల్లోనే నాటి నిజాం ప్రభుత్వ నిరంకుశ విధానాలను తన కలం చేత, తన గలం చేత వ్యతిరేకిస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేయటంలో దాశరథి కృష్ణమాచార్యులు ధన్యులు. తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ కేవలం 3 అడుగుల ఎత్తులో ఉండే దాశరథి
ఆజానుభావుడు, అత్యంత ఎత్తుగా ఉండి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన నిజాం ప్రభువుకు ఎదురొడ్డి నిలిచి అతని ఆకృత్యాలను ఎండగట్టినటువంటి దాశరథి మన మహబూబాద్ జిల్లాకు చెందినవాడు కావటం మన అదృష్టంగా భావించాలి. ఆయన 62 ఏళ్ళ ప్రాయంలో ఆయన మరణించినప్పటికీ ఆయన ఈ నేటికి 100 సంవత్సరాలు జయంతి వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో శత జయంతి వేడుకల నిర్వహణ నేపథ్యంలో ఈ మహబూబాద్ జిల్లాను మానుకోట దాశరథి జిల్లాగా ప్రభుత్వం గుర్తించి ఆయన పేరిట మానుకోట జిల్లాగా నామకరణం చేసి వరకు మీ అంతా కూడా జర్నలిస్టుగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అందుకు సాగే ఈ మహా ఉద్యమంలో మమేకమై పోరాడుతామని తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రాంతానికి సంబంధించినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు మన ప్రాంతం అవడం మనందరం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే చరిత్ర లోపల మన ప్రాంతానికి చిరస్థాయిగా ఒక పేరును నిలిపిన వ్యక్తి, గొప్ప రచయిత, ఉద్యమకారుడు. ముఖ్యంగా నిజాం ప్రభువులను వ్యతిరేకించే క్రమం లోపల, ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములను వ్యతిరేకించే క్రమం లోపల తన రచనల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా అనేక సందర్భాల్లో అతను జైలు పాలు కూడా అవ్వడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి చిన్నగూడూరు నుంచి గార్ల వరకు నడిచొచ్చి, ఎడ్లబండ్ల మీద నడిచొచ్చి తన విద్యాభ్యాసాన్ని కొనసాగింపజేసుకుంటూ అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి మహనీయుడు. ఆ మహనీయునికి పురస్కారం, ఆ మహనీయుని పేరు మీద ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను కూడా అందిస్తుంది. ఇటీవల ఒక చిన్న డిమాండ్ వినపడతా ఉంది, చిన్నగూడూరుకు దాశరథి గారి పేరు పెట్టాలని. నా దృష్టిలో అతని స్థాయిని తక్కువ చేసిన వాళ్ళమేమో అయితే దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నా, వేరే ఉద్దేశం కాదు. అతను మన జిల్లాకు సంబంధించినటువంటి వాడు, పెద్ద చరిత్ర కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అతను జన్మించింది చిన్నగూడూరు మహబూబాద్ జిల్లా, చదువుకున్నది గార్ల, అది మహబూబాద్ జిల్లా. కాబట్టి మానుకోట దాశరథి మానుకోట జిల్లా అంటే ఆయనకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి వాళ్ళమైతాం. ఆ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది ఔత్సాహక రచయితలు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ ఒక వేదికగా మానుకోట దాశరథి మానుకోటని చెప్పి ఈ రాష్ట్రం లోపల ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జిల్లాకే దాశరథి గారి పేరు పెట్టాల్సిందిగా నా చిన్న విజ్ఞప్తి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు గొప్ప కవి, మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు. నిన్న మహబూబాద్ జిల్లా కేంద్రంలో గొప్పగా దాశరథి శత జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాము. దాశరథి గారి స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు చేయడానికి మా వంతు కృషిగా మేము తోడ్పడుతున్నాము. ముఖ్యంగా దాశరథి గారిని చిన్నగూడూరు మండలం వరకే పరిమితం చేయకుండా మహబూబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాశరథి గారి పోరాట పటిమను, పోరాట స్ఫూర్తిని, తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం స్ఫూర్తి పొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా మానుకోట జిల్లాను దాశరథి కృష్ణమాచార్య జిల్లాగా నామకరణం చేయాలని, అలాగే దాశరథి పేరు మీద ఒక గొప్ప స్మృతివనం నిర్మించాలని, అలాగే దాశరథి కంస విగ్రహాన్ని మహబూబాద్ నడిబొడ్డులో ఆవిష్కరించాలని మేము త్వరలో గౌరవనీయులు కలెక్టర్ గారికి వినతి పత్రం, మా తెలంగాణ రచయితల వేదిక పక్షాన వినతి పత్రం ఇవ్వబోతున్నాము. చిన్నగూడూరు వాసి దాశరథి కృష్ణమాచార్య గారి 100వ జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారిని నివాళులు అర్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మానుకోట ప్రజానికం యొక్క కోరిక, విన్నపం, డిమాండ్ ఏంటంటే ఈ యొక్క మానుకోట జిల్లాకి దాశరథి మానుకోట జిల్లాగా నామకరణం చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇతరు విప్లవ సాహితీవేత్త, నాటి నిజాం కాలానికి, గడిల పాలనకి వ్యతిరేకంగా విప్లవ ఉద్యమం నడిపించి విప్లవ సాహిత్యాన్ని ప్రజానీకానికి అందించి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రేరేపించి ప్రజల యొక్క పీడనాన్ని నుంచి విముక్తి కల్పించేందుకు ప్రయత్నం చేసిండు. ఎన్నో త్యాగాలు చేసిండు వారు. కాబట్టి వారికి
మనం ఇచ్చేటువంటి గౌరవంగా మర్యాదగా అతను మనం గుర్తు చేసుకుంటూ మన ప్రాంత బిడ్డ అయినందుకు మనం గర్వపడుతూ వారి పేరుని మానుకోట జిల్లా దాశరథి మానుకోట జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అందుకు అవసరమైనటువంటి తోడ్పాటును ఈ యొక్క జిల్లా ప్రజలు అందిస్తారని కోరుకుంటూ సో ఇదైతే దాశరథి గారి పుట్టినటువంటి ఎక్కడైతే చిన్నగూడులో పుట్టి గార్లలో పెరిగి వారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ప్రపంచానికి తెలియజేసి అనేక వీరోచిత పోరాటాలు ధిక్కార స్వరాన్ని వినిపించి వారు తెలంగాణ ఉద్యమానికి అప్పుడే ఆ రోజులలోనే వారు ఎప్పుడో నాంది పలికినటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి యొక్క పేరుని మనం ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన చాలా ఎల్లలెరిగినటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి పేరును మనం మానుకోట జిల్లాకు దాశరథి మానుకోట జిల్లాగా పెట్టుకుంటే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే వారి యొక్క ప్రఖ్యాతలు ఎల్లలు దాటిపోయినాయి అనమాట. అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎవరైతే ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి. అతను అశేషటువంటి ప్రజానీకానికి వారు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి. వారిని మనం ఒక చిన్న ప్రాంతానికి పరిమితం చేయకుండా మనం కనీసం మన జిల్లాకి కొత్తగా ఏర్పడ్డటువంటి జిల్లా ఏదైతే మనం ఉన్నదో, మేము అప్పుడు మానుకోట జిల్లా ఉద్యమం చేసినప్పుడు కూడా ఇదే డిమాండ్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మానుకోట ఇంటలెక్చువల్స్ ఫోరం తరపున ఏదైతే సంతోష్ నేత గారు ఉన్నారో వారు మేము కలిసి చేసినటువంటి మానుకోట ఇంటలెక్చువల్స్ ఫోరం నుంచి ఒక 6 నెలలు పోరాటం చేసిన క్రమంలో కూడా దాశరథి మానుకోట జిల్లాగా దీనికి కొత్త జిల్లా రావాలని మేము పోరాటం చేసినాం. సో జిల్లా అయితే వచ్చింది కానీ ఆ పేరును అట్లాగే ఉంచుండ్రు. సో ఈ యొక్క ఏదైతే జిల్లా పేరు ఏదైతే అనుకుంటున్నారో దానికి దాశరథి మానుకోట జిల్లాగా నామకరణం చేస్తే బాగుంటుంది. వారి పేరుని అంత పెద్ద ప్రఖ్యాతి అయినటువంటి వారి ప్రముఖ వ్యక్తి యొక్క పేరును ఒక మండలానికి పరిమితం చేయకుండా కనీసం జిల్లాకు మనం పరిమితం చేస్తే బాగుంటుంది. ఈనాడు మన మహబూబాద్ జిల్లా లోపల దాశరథి కృష్ణమాచార్య అనే ఒక పెద్ద గొప్ప రచయిత నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఆనాడు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనర్గంగా అనేక కవితలు అనేక కథలు రాసి దేశంలోనే మన రాష్ట్రంలో ఒక మంచి పేరున్న కవి. అలాంటి అతను మన మహబూబాద్ జిల్లా లోపల చిన్నగూడూరు మండలంలో జన్మించి గార్లలో తను పుట్టి పెరిగిన ఈ రెండు కూడా మన మహబూబాద్ జిల్లాలోనే ఉన్నాయి. కాబట్టి మరి దాశరథి గారిని ఒక గూడూరు మండలానికో గార్ల మండలానికో మరి కాకుండా జిల్లాకు దాశరథి పేరు పెట్టి మహబూబాద్ దాశరథి జిల్లాగా ఉంటే బాగుంటుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేసిన మరి మన జయశంకర్ సార్ పేరు ఎట్లయితే మన భూపాలపల్లి జిల్లాకు పెట్టారో అదేవిధంగా మన దాశరథి పేరు కూడా మన మహబూబాద్ జిల్లాకు పెడితే బాగుంటుంది. అతని యొక్క పేరు ప్రఖ్యాతి కాంచిన మహాకవి. ఆ రోజు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దొరల గడీలకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, ఆ రోజు గార్ల జమీందారు తత్వానికి వ్యతిరేకంగా కూడా తాను అనేక కవితలు రాశాడు, అనేక కథలు రాశాడు. మరి అట్లాంటి కవి పేరు మరి ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట ఎంత హైలైటో, ఈ భూమి ఉన్నంత కాలం కూడా ఆ పాట ఉంటుంది. అట్లాంటి పాట రాసిన మన దాశరథి కృష్ణమాచార్యులు గారిని మన జిల్లాకు ఒక గౌరవంగా మన జిల్లా పేరును దాశరథి పేరుగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబవును అందాక ఈ భూగోళమున కగ్గిపెట్టదా అని మహబూబాదు మానుకోట గడ్డ మీద పుట్టినటువంటి ఒక పులిబిడ్డ లాంటి కవి సమస్త తెలంగాణ ప్రాంతాన్నంతటా తన కవిత్వంతో విస్తరించాడు. అంతటి మహాకవి ఈనాడు కేవలం ఒక చిన్నగూడూరు, తాను పుట్టినటువంటి చిన్నగూడూరు గడ్డకు కేవలం ఏ కొద్ది ప్రాంతానికో పరిమితమైనటువంటి కవి కాదు. ఆయన ఒక మహాకవి. తన భావజాలంతో పాలపుంత అంత దూరం విస్తరించినటువంటి మహామనీషి, మహాకవి, మహాపండితుడు. ఆయనను మనం ఏ కొద్ది ప్రాంతానికో పరిమితం చేయడం అంటే ఒక పాలపుంతను తీసుకొచ్చి ఒక పాల ముంతలో బంధించి పెట్టినట్టుగా అయిపోతుంది. అతని యొక్క విస్తృతమైనటువంటి కవితావేశాన్ని, అతడు రాసినటువంటి అశేషమైనటువంటి సాహితీ పాండిత్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన తెలంగాణకు సంబంధించిన మనిషి. అంతటి మహా మనీషిని మన మానుకోట బిడ్డగా ప్రజలందరూ కూడా ఓన్ చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఆయన పేరు మీద ఒక జిల్లాకు పేరు పెడితే బాగుంటుంది. మానుకోట మట్టి బిడ్డగా
ఆయనకు మానుకోట దాశరథి మానుకోటకు ఆ జిల్లా పేరు పెడితే బాగుంటుంది అనేటువంటిది ఈనాడు కవిలోకం అంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. కవిని ఏనాడుకి మర్చిపోకూడదు. కవులనేటువంటి వాళ్ళు ఒక బీజంలాగానే ఉంటారే కానీ, ఆ బీజము ఈ ఆకాశాన్నంతా విస్తరించినట్టుగానే కవి చెప్పిన ఒక్క వాక్కు కొన్ని తరతరాలు కూడా ప్రభావితం చేస్తుంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి ఆయన ఈ గడ్డ మీదనే మొట్టమొదట ఆ మాటను చెప్పాడు. ఇక్కంచెలే తను నేరుగా జైలుకు తీసుకుపోయినప్పుడు నిజాం నవాబుకు సంబంధించినటువంటి తొత్తులు అతన్ని పట్టించి జైలుకు పంపించినప్పుడు నిజామాబాదు జైలు లోపట ఆయన తన కవితావేశాన్ని ఆపుకోలేక అక్కడ ఉండేటువంటి జైలు ఖైదీలందరిలో చైతన్యం తీసుకురావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నం చేశాడు. ఎన్నో పద్యాలు వాడాడు. అతడు పద్యాలు చెప్పుకునేటువంటి సందర్భం ఆ జైల్లో లేనటువంటి నిర్బంధ పరిస్థితిలో ఏ అర్ధరాత్రి పూటనో పోయి ఆ జైలు గోడల మీద అక్కడే ఉండేటువంటి రాసుకునేందుకు పెన్ను పేపర్ లేనటువంటి ఆ సందర్భంలో తను ఒక బొగ్గుతోటి ఆ గోడ మీద ఎత్తుగా మన మామూలు కింది స్థాయిలో కాకుండా ఇంకా ఎత్తు మీదికి పోయి అంటే సహచర జైలు మిత్రులందరూ ఖైదీలందరూ మిత్రుల సహకారంతో చాలా ఎత్తు మీద ఒక పద్యాన్ని రాస్తాడు. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటాడు. తెలంగాణ మొత్తం కూడా తనది అని చెప్పుకున్నాడు ఆయన. అంతటి సువిశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి కవియోధుడు, కవిధీరుడు, కవిసింహం దాశరథి కృష్ణమాచార్యులు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మనందరి బాధ్యత. మానుకోట గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈరోజు దాశరథిని స్మరించుకోవాలి. దాశరథి యొక్క పేరును మరి 10 తరాలకు తెలిసేటట్టుగా చేయాలి అంటే ఈ జిల్లాకు అంటే దాశరథి మానుకోట అనేటువంటి పేరు పెట్టుకుంటే బాగుంటుంది మన జిల్లాకు అని చెప్పి మేమందరం కూడా కవిమిత్రుడుగా కవిలోకానికి మేము అందించుకునేటువంటి సందేశంగా కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరి మీడియా దీన్ని మరింత ప్రచారంలోకి తీసుకురావాలని, మానుకోటను దాశరథిని ఈ రెండింటిని కలిపి దాశరథి మానుకోటగా మరింత విస్తృత ప్రచారంలో కూడా తీసుకొస్తే బాగుంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా దాశరథి గారిని గురించి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా దాశరథి గారి యొక్క సాహిత్యాన్ని నేటి విద్యార్థి లోకానికి అందించాలి, నేటి యువతరానికి అందించాలి. నేటి సాహిత్యం చదివే వాళ్ళే లేరు అసలు. మరి ప్రత్యేకంగా సాహిత్యం చదవాల్సినటువంటి అవసరాలు ఈ రోజు లేవు. కానీ మన సాహిత్య సాంస్కృతిక జీవితాన్ని భవిష్యత్ తరాలకు అందించుకోవాలి అంటే ఇటువంటి సందర్భంలోనైనా కూడా ఈ విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం అవసరం.